బతికి ఏం సాధిస్తావు, ఇక చనిపో అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను అపురూపంగా పెంచి పెద్ద చేస్తారు. బిడ్డలు ఎలా ఉన్నా వారిపై మమకారం అయితే చావదు. కానీ ఆమెది మాత్రం విచిత్రమైన పరిస్థితి. బతికి ఏం సాధిస్తావు, ఇక చనిపో అని నేరుగా విషం చేతికిచ్చారు. ఇది చేసింది ఎవరో కాదు, స్వంత వాళ్లే. కారణం, మీనా సోనిక్ దివ్యాంగురాలని, కుటుంబ పరువు పోతుందని. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ యువతి తన కోసం తాను ఎలా పోరాడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మమ్మల్ని గుర్తించాలని నాలాంటి వాళ్ళు చాలామంది అనడం మీరు వినే ఉంటారు. నా దృష్టిలో ఆ మాటకు అర్థం వేరు. మమ్మల్ని మనుషులుగా గుర్తించమని. నాకు 3 నెలలు ఉన్నప్పుడే మల్టిపుల్ కాంజినిబుల్ కాంట్రాక్చర్ అనే అరుదైన వ్యాధి సోకింది. మా సొంతూరు రాజమహేంద్రవరం అయినా చికిత్స కారణంగా నా చిన్నతనమంతా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలోనే గడిచింది. ఆడపిల్లనని, పైగా వైకల్యం ఉన్నదానని ఇంట్లో నన్ను ఇష్టపడేవారు కూడా కాదు. నాలాంటి కుమార్తె ఉందంటే పరువు తక్కువగా భావించేవారు. అసలు నేను బతకడము కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి అమ్మే నన్ను కాపాడుకుంటూ వచ్చింది. 30 సర్జరీల తర్వాత ఇప్పుడు ఇలా ఈ చక్రాల కుర్చీలో కూర్చోగలుగుతూ ఉన్నాను. చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లా నాకేమో స్కూళ్ళకి వెళ్ళాలని, బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని కల. కానీ ఇంట్లో వాళ్లకు అది ఇష్టం లేదు. నువ్వు చదువుకొని ఏం చేస్తావు అనేవాళ్ళు. కానీ నాకు పట్టుదల ఎక్కువ. పోట్లాడి ఒప్పించా. తమ్ముడి పుస్తకాలు చదువుకొని నేరుగా 10వ తరగతి పరీక్షలు రాశాను. దూర విద్య ద్వారానే బీకాం కంప్యూటర్ కూడా పూర్తి చేశా. ఇక ఉద్యోగం చేద్దామనుకున్నప్పుడు వ్యతిరేకతే. బయటెందుకు, ఇంట్లోనే ఉండక అని. దీంతో ఇక నేను ఇంటి నుండి బయటకు వచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. అప్పుడు నాకు తోడుగా అమ్మ కూడా హైదరాబాద్ వచ్చేసింది. కానీ మేమింటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్ళు మా పరువు తీయద్దంటూ చనిపోమని నా చేతికి విషమిచ్చి తాగమన్న సందర్భము ఉంది. అమ్మ అడ్డు రావడంతో బతికిపోయా. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడికొచ్చాక ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశా. చాలా కంపెనీలు నా ప్రొఫైల్ను తిరస్కరించాయి. కారణం, నాపై ప్రత్యేక శ్రద్ధ పట్టలేమని. టెక్నాలజీ ఎంత మారినా ఇప్పటికీ నాలాంటి వాళ్ళు ఉద్యోగం చేయాలంటే పెద్ద సవాలే. చాలా కంపెనీల్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ వీల్ చైర్ యాక్సెస్ ఉండదు. మాకు తగినట్లు సదుపాయాలు ఉండేవి కావు. ఇక ఆధార్, పాన్ వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయకు వెళ్తే అక్కడ కూడా అంతే. అంతేందుకు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ విజిట్కు వెళ్తే వీల్ చైర్కు యాక్సెస్ ఉన్న వాష్రూమ్లు ఉండవు. ఇలా ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. పుస్తకాలు చదివి ఇంటర్నెట్ సౌకర్యంతో డిజైనింగ్ నేర్చుకున్నా. అలా 2021లో UX డిజైనర్గా ఉద్యోగం వచ్చింది. కంపెనీ ఇంటి నుండే పనిచేసే అవకాశం కల్పించింది. ఇప్పుడు నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నా. కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో గృహిణులకు, ఫిజికలీ ఛాలెంజింగ్ వాళ్లకు ఆన్లైన్లో డిజైనింగ్, ఇంగ్లీష్ తరగతులు చెబుతూ ఉన్నా. దివ్యాంగులకు అయితే ఉచితం కూడా. భవిష్యత్తులో మరింత మందికి చదువు, నైపుణ్యాలు అందజేయాలనేదే నా లక్ష్యం అని మీనా సోనిక్ తెలిపింది.